విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లోనే 2 హెలికాప్టర్లు ఒకదానొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 6 మరణించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రముఖ సింగర్ ఓలివర్ ట్రీ కూడా మరణించారు. గాల్లోనే యూరోక్రాఫ్టర్ AS350 అండ్ బెల్ 206 హెలికాప్టర్లు కుప్పకూలిపోయాయి. ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డ్లో ఈ 2 హెలికాప్టర్ల శకలాలు పడిపోయాయి. అయితే శకలాలు పడడంతో పార్కింగ్ యార్డ్లో మంటలు కూడా చెలరేగాయి. 20 ఎలక్ట్రికల్ కార్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. పైన గాల్లో ఎక్కడో 2 విమానాలు ఒకదానొకటి ఢీకొంటే ఆ శకలాలు కింద పడితే కిందనటువంటి ఎలక్ట్రికల్ కార్ల యార్డ్లో కూడా మంటలు చెలరేగి సుమారుగా 20 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పైలట్ల పొరపాటు వల్ల ఈ క్రాష్ సంభవించిందంటున్నారు అధికారులు. రియో అనేటువంటి ఆ ప్రాంత నగరం పైన ఈ ఘటన జరిగింది. రియో డి జెనియారోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ నగరానికి ప్రముఖంగా రెక్రియో డాస్ బండెట్రాన్స్ అని చెప్తూ ఉంటారు. సో 2 విమానాలు ఒకదానొక ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఉన్నటువంటి మొత్తం 6 కూడా చనిపోయారు. అయితే ఎక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారంగా ఎర్లీ మార్నింగ్ 9 o'clock 2 హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉన్నాయి. అయితే ఒకదానొకటి నియంత్రణ కోల్పోయి వేగంగా ఢీకొట్టాయి. దీని వెనుక పైలట్ల తప్పిదం కూడా ఉంది. మరొక హెలికాప్టర్ క్షణాల్లో కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. సో 2 విమానాలు ఒకదానొకటి ఢీకొట్టి చిన్న పక్షుల్లాగా రెక్కలు రాలిపోయినట్టుగా అలా కింద పడిపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఒక హెలికాప్టర్ కార్ల డీలర్షిప్ పార్కింగ్ ప్రాంగణంలో పడిపోయింది. అక్కడ పార్క్ చేసినటువంటి ఎలక్ట్రిక్ 20 వాహనాలు ధ్వంసమైపోయాయి. సో పూర్తిగా చాలా బిగ్గెస్ట్ లాస్గా చెప్తున్నారు. సో ఈ ప్రమాదంలో ప్రముఖ గాయకుడు ఆలివ్ ట్రీ కూడా మరణించినట్టుగా బ్రెజిల్ అధికారులు ధృవీకరించారు. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ప్రస్తుతం వరల్డ్ టూర్లో ఉండగా బ్రెజిల్లో ఆయన పర్యటిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. హీ బిలాంగ్స్ టు యునైటెడ్ నేషన్స్. సో ఇంకా మరణించిన వారిలో అర్జెంటీనాకు సంబంధించిన ఒక యూట్యూబర్ ఉన్నాడు, లుకాస్ విగేనెల్ అని చెప్పి ఒక ఫిలిం డైరెక్టర్ ఉన్నాడు. ఇక బ్రెజిలియన్ డీజే లూకాస్ ప్రోటా కూడా ఈ దీంట్లో ఉన్నారు. ఇక పైలట్. సో మొత్తంగా 4 ఆలివ్ ట్రీ, ఒక డైరెక్టర్, ఒక యూట్యూబర్, ఒక మ్యూజిషియన్ అండ్ ఒక సినిమాటోగ్రాఫర్, 2 పైలట్లు, మొత్తంగా 6 చనిపోయారు. సో ఘటనకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు కూడా షాక్ గురయ్యారు. ఒకసారి ఆ ఘటనకు సంబంధించి విజువల్ చూద్దాం. సో పైన గాల్లో ఎగురుతున్న 2 హెలికాప్టర్లు ఒక్కసారిగా ఒకదానొకటి ఢీకొట్టాయి. దీంట్లో 6, దీంట్లో ఒక మ్యూజిషియన్ ఉన్నారు, ఒక యూట్యూబర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక సినిమాటోగ్రాఫర్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. మొత్తంగా 6 ఈ యొక్క హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారు పూర్తిగా ఆ గాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఒక విమానం యూరోక్రాఫ్ట్ AS350 అనేటువంటి హెలికాప్టర్ ఒకటి, బెల్ 206 అనే హెలికాప్టర్ ఒకటి. ఇవి 2 కూడా ఒకదానొక ఢీకొట్టిన తర్వాత ఈ శకలాలు మొత్తం కూడా కింద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కార్ పార్కింగ్ యార్డ్లో పడిపోయాయి. అక్కడ ఆ మంటలు ఒక్కసారిగా భారీగా చెలరేగి 20కి పైగా కార్లని కూడా కాలి బూడిదైపోయాయి. ఆ పార్కింగ్ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగలు, నిప్పులు కమ్మడంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా షాక్ గురైంది. ఈ సంఘటనలో ఒక ప్రముఖ డైరెక్టర్, ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఒక ప్రముఖ మ్యూజిషియన్ అండ్ ఒక యూట్యూబర్ అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. 2 పైలట్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇటు ఆలివ్ ట్రీ అనేటువంటి ఆ మ్యూజిషియన్, హీ బిలాంగ్స్ టు US, ఆయన వరల్డ్ టూర్లో ఉన్నారు. వరల్డ్ టూర్లో ఉన్న భాగంగా ఆయన బ్రెజిల్లో ఉన్న సమయంలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టారు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి మంటలు కూడా ఆరిపారు. వైద్య బృందం కూడా చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగా కాపాడే ప్రయత్నం, అంటే అక్కడ పార్కింగ్ యార్డ్లో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం ఈ సంఘటన ఒకసారిగా షాక్ గురి చేసింది. రియో డి జనీరో అనేటువంటి ప్రపంచంలోనే అత్యధిక హెలికాప్టర్ రాకపోకలు జరిగిన నగరాల్లో ఇదొక ప్రధానమైన నగరం. ట్రాఫిక్ సమస్యల కారణంగా వ్యాపారవేత్తలు, ప్రముఖులు, పర్యావేక్షకులు మొత్తం కూడా హెలికాప్టర్లు ఎక్కువగా వినియోగిస్తుంటారట. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో బ్రెజిల్లో గాల్లోనే 2 హెలికాప్టర్లు ఢీకొన్నాయి. 6 మరణించారు. దాంట్లో ప్రముఖ అమెరికన్ సింగర్ ఓలివర్ ట్రీ కూడా ఉన్నారు. సో 6 మరణించినటువంటి ఈ వార్త ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని షాక్ గురి చేసింది. అక్కడ జరిగిన సంఘటనతో ఒక్కసారిగా బ్రెజిల్ నగరం ఉలిక్కి పడింది. ఒక్కసారిగా రియో డి జనీరో అనేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా షాక్ గురైంది.